సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని వెంటనే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే హన్మకొండ హామీని వెంటనే హన్మకొండ హామీని వెంటనే సీఎం గారు సీఎం గారు సమస్యలను వెంటనే సమస్యలను వెంటనే సమస్యలను వెంటనే మీరిచ్చిన మాట కదా మీరిచ్చిన మాట కదా మీరిచ్చిన మాట కదా హన్మకొండ హామీని హన్మకొండ హామీని గతంలో సర్వశిక్ష అభియాన్ కింద ఉన్నటువంటి ఉద్యోగులు సమగ్ర శిక్ష అభియాన్ కింద సమగ్ర శిక్ష ఉద్యోగుల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియామకమయ్యి వారంతా ఇప్పుడు సమ్మె బాట పట్టింది. వారి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి ప్రధానంగా వారిని సమగ్ర శిక్ష ఉద్యోగులు సంఘం ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా శాఖ వారు గత 7 రోజుల నుండి నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. అందులో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, రెగ్యులరైజ్ అయ్యేంత వరకు తమ డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగుతున్నారు. ఈ సమ్మె వివరాలను ఈ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. ఈయనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకోసం వీళ్ళు సమ్మెకు దిగిండ్రు, వాళ్ళ డిమాండ్లు ఏంటివి అనే అంశం పైన ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఎందుకోసం ఈ సమ్మె చేస్తున్నారు, అసలు మీరు ఎవరు, ఏ డిమాండ్ ఇది? నా పేరు కె శ్రీనివాసులు, మహబూబ్నగర్ జిల్లా శాఖ అధ్యక్షుడిని. మేము గత 7 రోజులుగా సమ్మె నిరవధికంగా కొనసాగిస్తున్నాము. రాష్ట్రంలో దర్దాపుగా విద్యాశాఖలో సమగ్ర శిక్ష అభియాన్లో 19,500 మంది పనిచేస్తున్నాము. గత 20 సంవత్సరాలుగా చాలీ వేతనాలతో మేము పనిచేస్తున్నాం సార్. గత సంవత్సరం సెప్టెంబర్ 23న వరంగల్ జిల్లాలో హన్మకొండలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారే ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆనాడు మా సభకు సంఘీభావం తెలుపుతూ మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము, ఛాయ్ తాగినంతసేపట్లో జీవో ఇస్తామని చెప్పి మరి 100 రోజుల్లోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి కూడా ఇప్పటికి 365 రోజులు అయినప్పటికీ కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. ఈ జిల్లాలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? ప్రస్తుతం మన మహబూబ్నగర్ జిల్లాలో 600 మంది ఉద్యోగులు ఉన్నాము. వీరంతా కూడా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫీస్లో డిపిఓ స్టాఫు, తర్వాత కేజీబీవి, యూఆర్ఎస్, మండలం ఆఫీస్లో ఎంఆర్సీ స్టాఫు, తర్వాత క్లస్టర్లో సిఆర్సీ స్టాఫు, తర్వాత పాఠశాల స్థాయిలో పీటీఐలు, ఈ విధంగా రకరకాల విభాగాల్లో మొత్తము 600 మంది ఇక్కడ పనిచేస్తున్నాం సార్. ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది? మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,800 మంది ఉద్యోగులను పనిచేస్తున్నాం. మేమంతా కూడా మా డిమాండ్ అంతా ఒక్కటే, సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న వారందరినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలి, విద్యాశాఖలో విలీనం చేయాలి. తక్షణమే, లేని పక్షంలో తక్షణమే ప్రస్తుతం మాత్రము ఇమీడియట్గా పే స్కేల్ అమలు చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ముఖ్యమంత్రి గారు గత సంవత్సరంలో హామీ ఇచ్చారు, హామీని నిలబెట్టుకోమని చెప్తున్నాం సార్. కనుక వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించండి. ఇప్పటికే 7 రోజులు అవుతుంది, మేము నిరాహార దీక్షలు చేస్తున్నాము, నిరసనలు చేస్తున్నాము, సమ్మె బాటలో పట్టాము. మీరందరూ చూస్తుండ్రు, మా కష్టాలు తీర్స్తామని చెప్పిండ్రు. కనుక వెంటనే స్పందిస్తారని ఆశిస్తున్నాము. ఈరోజు రేపటి లోపల ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ సమస్యలను మీ రాష్ట్ర సంఘం కానీ మీ ప్రతినిధిగా ఎవరైనా ముఖ్యమంత్రి దగ్గరికి పంపించే ప్రయత్నం చేస్తుందా సార్? ప్రస్తుతం నిన్ననే పొన్నము ప్రభాకర్ సార్ ఒక సమావేశంలో ఫోన్ ద్వారా మాట్లాడించి చర్చలకు రమ్మని పిలవడం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర నాయకులు కూడా చర్చలకు వెళ్ళారు. కానీ అక్కడ బట్టి విక్రమార్క సారు అందుబాటులో అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్ల సాయంత్రం చర్చలు జరుపుతామని చెప్పారు. మరి మేము అనుకుంటున్నాం చర్చలు మాకు సానుకూలంగానే వస్తాయనుకుంటున్నాము. కనుక సానుకూలంగానే రావాలని కూడా కోరుకుంటున్నాం. ఇది సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు చెప్పిన తమ ప్రధాన డిమాండ్లు రెగ్యులరైజేషన్తో పాటు ఇతర డిమాండ్లను
పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుచున్నారు. కెమెరా